మంగళగిరి ఇందిరానగర్లో శ్రీకృష్ణ మందిరం వద్ద నిన్న జరిగినటువంటి పత్రికా సమావేశంలో మాట్లాడిన మాటల్లో జరిగినటువంటి మిస్కమ్యూనికేషన్ని పెద్దలు రామచంద్ర యాదవ్ గారు అర్థం చేసుకున్నారు. యాదవులందరూ కూడా ఐక్యతగా ఉండి మరి నియోజకవర్గంలో మరి మాకు కావలసినటువంటి రావాల్సినటువంటి ప్రయోజనాలను కాపాడుకుంటామని ఈ సందర్భంగా మీ మీడియా ప్రజలందరికీ తెలియజేస్తున్నాము. ఇంతకుముందు రామచంద్రరావు గారిని గౌరవపూర్వకంగా మాత్రమే కలిసాము. మొన్న వన సమారాధనకు ఆహ్వానించుకున్నాము. వారు కూడా వచ్చారు, చక్కటి సందేశాన్ని ఇచ్చారు. అలాగే మాకు వారికి అలాంటిది ఏం లేదు. మా యాదవుల ప్రయోజనాలు కాపాడే ఏ విషయంలో సరే అందరం కూడా ఒక్కటే ఒక సంఘటితంగా ఉంటూ ముందుకు వెళ్తాం. నిన్న జరిగిన దాంట్లో ఏంటంటే రామచంద్ర యాదవ్ గారిని అడ్డుకుంటాం అనే మాట సబమైనది కాదు. ఎందుకంటే ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళి వచ్చే అవకాశం ఈ ప్రజాస్వామ్య దేశంలో ఉంది. ఆ హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఆయన రావటం వల్ల కొంచెం ఉద్వేగాలు పెరుగుతాయి, లేనిపోని గొడవలు అవుతాయనే ఒక కారణంతో కొంతమంది దాన్ని పర్సనల్గా మాట్లాడకుండా మీడియా ముఖ్యంగా మాట్లాడారు. అది మరి స్టేట్లో ఉన్న న్యూస్ ఛానల్స్ ద్వారా ఆయనకి కొంచెం చెడు పేరు తెచ్చే విధంగా వెళ్ళిందని చెప్పి ఆయన కూడా బాధపడ్డారు. అది మరి సమస్యలు వస్తాయని చెప్పేసి మాకు తెలిసిన వెంటనే మేము వారికి తెలియపరిచాము. రామచంద్రరావు గారు రండి అన్నా మాట్లాడుకుందాం అని చెప్పేసి వారు కూడాను పిలిచారు. మేము వారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇది మీడియా ముఖంగా వచ్చినట్టు వార్తల ద్వారా నేను కొంచెం నా మనోభావాలు ఇబ్బంది పడ్డాయని చెప్పేసి వారు కూడా చెప్పారు. దానికి మేము కూడా వారితో మాట్లాడి ఇది సరైన సందర్భం కాదు, మీరు మరొక్కసారి కృష్ణ మందిరం ద్వారకా నగర సెంటర్లో మళ్ళీ 2 సెంట్ల స్థలం నిర్మాణం చేసుకోబోతున్నాం. అందులో ఆ నిర్మాణం పూర్తయ్యే క్రమంలో వారు వస్తారు, గౌరవంగా చక్కగా అదంతా పరిశీలన చేస్తారు. వారు కూడా కొంత సహకారం ఇస్తారని చెప్పేసి హామీ ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి ఇదంతా చక్కటి సత్ప్రభావంలో జరిగిందని చెప్పేసి మేము భావిస్తున్నాము. ఈ విషయాన్ని మీకు వివరణ ఇవ్వడం ద్వారా ప్రజలకు తెలుస్తుంది, ప్రజలు కూడా దీన్ని అర్థం చేసుకుంటారు. ఎలాంటి ఆవేశాలకు లోను కాకుండా, భావోద్వేగాలకు గురి కాకుండా చక్కగా అర్థం చేసుకుంటారనే ఉద్దేశంతో మీ ముందు ఈ విషయాన్ని తెలియపరచడానికి మిమ్మల్ని అందరినీ పిలవడం జరిగింది. నా పేరు సూరబెన్ మురళీకృష్ణ. నిన్న జరిగినటువంటి ఇంద్రనగర్లో యాదవ శ్రీకృష్ణుడి గుడి దగ్గర జరిగినటువంటి సమావేశంలో బోడే రామచంద్ర యాదవ్ గారిని అడ్డుకుంటామని ఒక దురదృష్టకరమైన మాట చెప్పడం జరిగినది. దాని నిమిత్తం ఇవాళ బోడే రామచంద్ర యాదవ్ గారిని కలవడం జరిగినది. జరిగిన తర్వాత అసలు ఆ శ్రీకృష్ణుడి గురి గురించి వివరంగా చెప్పిన తర్వాత సార్ కూడా వెంటనే రెస్పాండ్ అయ్యి భవిష్యత్తులో ఇలాంటి సంఘటన జరగకుండా యాదవులు మొత్తం ఐక్యంగా ఉండి ఇప్పుడు ఎక్కడైతే నారా లోకేష్ గారు నిర్మాణం చేపడుతున్నటువంటి శ్రీకృష్ణుని గుడి కూడా యథాతథంగా కొనసాగించి 2-3 నెలలు పూర్తి చేసి యాదవ సోదరులకి అప్పచెప్పవలసిందిగా సార్ కోరారు. మేము కూడా దానికి వెంటనే స్పందించి మా యొక్క కృషి మేము చేసి ఆ నిర్మాణాన్ని పూర్తి చేసి చెప్పడం జరిగినది. మరొకసారి మీడియా సమావేశంగా నిన్న జరిగినటువంటి బోడే రామచంద్ర పర్యటన రద్దు అనడం కూడా మేము దురదృష్టంగా భావిస్తున్నాం. బోడే రామచంద్ర యాదవ్ గారికి వెళ్ళిన మెసేజే తప్పుడు మెసేజ్ వెళ్ళడం వల్ల సార్ చెప్పడం కోసం రావడం జరిగింది. సార్ నిన్నే నా దగ్గరికి వచ్చినట్టు ఈ విషయం చెప్పినట్టయితే కనుక నిన్నే సానుకు స్పందించి అసలు రాకుండానే చెప్పేవాడిని. కానీ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల సారు కూడా